సో ఫైనల్లీ ప్రతి ఒక్క యానిమే ఫ్యాన్ వెయిట్ చేసే ఒక్క ఈవెంట్ జంప్ ఫెస్ట్. సో ఈసారి 26 జంప్ ఫెస్ట్ అయితే జరిగింది అండ్ లాట్స్ ఆఫ్ యానిమే అప్డేట్స్ అయితే ఇచ్చింది అనమాట. మనకి చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో అసలు జంప్ ఫెస్ట్ అంటే ఏంటి అండ్ ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి అండ్ మెయిన్ అప్డేట్స్ అయితే కవర్ చేయబోతున్నాను. అండ్ ఎస్పెషల్లీ వన్ పీస్కి అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి. వన్ పీస్ ఫ్యాన్స్కి అయితే పండగే అనమాట. ఇయర్ అన్ని అప్డేట్స్ ఇచ్చాడనమాట హోడా అయితే. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి జంప్ ఫెస్ట్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుంటే, సో మీకు ఆల్రెడీ తెలుసుంటే కింద చూపిస్తున్న టైం స్టాంప్కి స్కిప్ చేసేయండి, ఒకవేళ తెలియకపోతే చెప్తాను. సో ఏంటంటే జంప్ ఫెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో అయితే జరుగుతుంది అనమాట. 2 days జరిగే ఈవెంట్ ఇది. సో ఇందులో అయితే మనకి మాంగా అండ్ యానిమే రిలేటెడ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి చాలామంది జనాలు వస్తారు. మొత్తం యానిమే అండ్ మాంగా థీమ్లో ఉంటుంది. అంతేకాదు ఏవైతే జపనీస్ ఒరిజినల్ వాయిస్ యాక్టర్స్ వస్తారు, ఆథర్స్ వస్తారు, వీళ్ళందరూ వచ్చి లైక్ ప్యానల్స్ ఉంటాయి సపరేట్గా, వాళ్ళు వచ్చి అప్డేట్స్ ఇస్తారనమాట. సో ఈవెంట్లోనే చాలా అప్డేట్స్ వస్తాయి అనమాట. అందరూ వెయిట్ చేసే దీనికే, ఎందుకంటే ఆథర్స్ వచ్చి బయటకు వచ్చి అనౌన్స్మెంట్స్ ఇస్తారనమాట. సో అందుకే సో దీన్ని వచ్చేసరికి మనకి షూషి అని చెప్పి షీషు అని చెప్పి ఒక మోస్ట్ పాపులర్ మాంగా పబ్లిషర్స్ అయితే దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. సో నేను పేరు తప్పు చెప్పి ఉండొచ్చు, ప్రొనౌన్సియేషన్, మీకు నేమ్ వేస్తాను చూడండి. సో ఈ పబ్లిషర్సే మనకి నరుటోని, తర్వాత వన్ పీస్ని, బ్లీచ్ని, ఇలాంటి షోనెన్ యానిమేస్ అన్నీ పబ్లిష్ చేసేది. సో వీళ్ళు చేస్తారు దీన్ని ఎవ్రీ ఇయర్ 2 days. సో అదనమాట. సో మీరు కనుక జపాన్ వెళ్తే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. లిటరలీ హెవెన్ అనమాట యానిమే ఫ్యాన్స్కి. సో ఇదే అనమాట జంప్ ఫెస్ట్ అంటే. సో ఇప్పుడు మనకి అసలు ఏమేమి వచ్చినాయి అండ్ ఇందులో మెయిన్ అప్డేట్స్ ముందే చెప్తున్నాను, ఇందులో మెయిన్ అప్డేట్స్ కవర్ చేశాను. సో ప్రతి ఒక్కటి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు సపరేట్ పోస్ట్స్ ఉంటాయి అనమాట. Day 1 అప్డేట్, Day 2 అప్డేట్ అని చెప్పి జంప్ ఫెస్ట్ది. సో అందులో మీరు అన్నీ చెక్అవుట్ చేసుకోవచ్చు. సో దీంట్లో అన్నీ చెప్పట్లేదు ఎందుకంటే లెంత్ అయిపోద్ది అండ్ ప్రతి ఒక్కటి అనవసరం, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ అప్డేట్స్లో కొన్ని చెప్పాను. సో అందుకే మెయిన్ చెప్తాను. సో ఎస్పెషల్లీ వన్ పీస్ ఫ్యాన్ అయితే మీరు లాస్ట్ దాకా ఉండండి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి కైజు నెంబర్ 8 అనమాట. సో కైజు నెంబర్ 8 నుంచి 2 అప్డేట్స్ వచ్చినాయి. ఒకటి వచ్చేసరికి కైజు నెంబర్ 8 మాంగ్ అయితే ఎండ్ అయితే అవబోతుంది. సో దానికి సంబంధించి ఫైనల్ చాప్టర్ అయితే ప్రెజెంట్ ప్రొడక్షన్లో ఉంది. సూన్ అయితే అనౌన్స్ అయితే చేయబోతున్నారు. సో అంతేకాదు మనకి కైజు నెంబర్ 8 నుంచి అయితే ఒక కొత్త షార్ట్ యానిమే అనౌన్స్ చేశారు. ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది, ఏంటి దీని గురించి ఏంటి అనేది. సో చూద్దాం. సో తర్వాత వచ్చేసరికి బ్లాక్ క్లోవర్. సో బ్లాక్ క్లోవర్ సీజన్ 2 వస్తుందని అందరికీ తెలుసు 2026లో. సో దాని రిలేటెడ్ ఒక టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో తర్వాత వచ్చేసరికి జెజెకే. సో జెజెకే మీ అందరికి తెలిసిందే. సో సీజన్ 3 మనకి కలింగే మార్క్ రాబోతుంది. సో అందరూ వెయిటింగ్. సో దాని ముందు మూవీ వస్తుంది అనుకుంటే దాన్ని డిస్ట్రిక్ట్ కూడా అటు ఇటు తిప్పుతున్నాడు తప్ప అది రిలీజ్ అవ్వట్లేదు ఇండియాలో. సో అది అవ్వదని వేసుకోండి మైండ్లో. సో ఇప్పుడు ఏదైతే సీజన్ 3 ఉందో సో దాని రిలేటెడ్ ఒక అప్డేట్ వచ్చింది అనమాట. సో ఏంటంటే మనకి సీజన్ 8 వచ్చేసరికి Jan 8th అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అఫీషియల్గా క్రంచీ రోల్లో. సో ఇప్పుడు మనకి ఏంటంటే సీజన్ 3 స్పెషల్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట 8th. సో అంటే మోస్ట్లీ మనకి ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది కదా, సో దాని బదులు 2-3 ఎపిసోడ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో మోస్ట్లీ వస్తున్న రూమర్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మూవీ ఉంది కదా సేమ్ దాన్నే లైక్ డ్యూరేషన్ 1 hour పెట్టేసి మనకి టెలికాస్ట్ చేస్తారని అంటున్నారు. సో నేనైతే అది నిజం అనుకోను, ఎందుకంటే అది జస్ట్ రూమర్. సో అలా అవ్వదు, మోస్ట్లీ ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తారు. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ అంటే లైక్ 2 episodes 3 episodes ఒకసారి వదిలే అవకాశం ఉంది, కానీ 1 hour అయితే రాకపోవచ్చు మోస్ట్లీ. అండ్ ఇంకోటి దీని రిలేటెడ్ ఒక న్యూ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి చూడకపోతే, చాలా బాగుంది. సో తర్వాత వచ్చేసరికి మై హీరో అకాడమియా. సో MHA అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నాను. సో MHA ఫ్యాన్స్ ఎవరన్నా ఇంకా వెనకపోతే వాళ్ళ కోసం. సో ఏంటంటే MHA నుంచి అయితే 2 మెయిన్ అప్డేట్స్ వచ్చినాయి అనమాట. సో ఒకటి వచ్చేసరికి MHA ఆల్రెడీ మనకి ఎండ్ అయిపోయిందని అందరికీ తెలుసు, కానీ ఒక బోనస్ ఎపిసోడ్ ఉందన్నమాట. సో దాన్ని వచ్చేసరికి మనకి 2026లో రిలీజ్ అయిపోతున్నారు. సో ఎందుకంటే MHA రిలీజ్ అయ్యి 10 years అవుతుంది అనమాట. సో 10 years యానివర్సరీగా ఒక స్పెషల్ ఎపిసోడ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎపిసోడ్ టైటిల్ వచ్చేసరికి మోర్. సో ఇది వచ్చేసరికి మనకి ఏదైతే మాంగా ఉందో MHA మాంగా 431st నుంచి అడాప్ట్ చేయబోతున్నారు. ఇంకొక చాప్టర్ ఉంది, ఒక సంథింగ్ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. సో దాని నుంచి అయితే అడాప్ట్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసరికి మెయిన్ స్టోరీ నుంచి 8 years తర్వాత జరిగే స్టోరీని చూపిపోతున్నారు. సో అంతేకాదు ఈ 10 years యానివర్సరీ స్పెషల్గా మనకి లైక్ వరల్డ్ టూర్ చేయబోతున్నారు, కాన్సర్ట్స్ పెడుతున్నారు అనమాట.
సో కొన్ని సెలెక్టివ్ కంట్రీస్లో అండ్ జపాన్లో అవుతుంది ఎలాగో. ఏ కంట్రీస్లో పెడుతున్నారు అనేది డీటెయిల్స్ లేవు, అండ్ ఎగ్జాక్ట్గా ఏం ప్లాన్ చేస్తున్నారు అని కూడా డీటెయిల్స్ లేవు. కాన్సర్ట్స్ అయితే ఉన్నాయి, వరల్డ్ టూర్ అయితే ఉందని చెప్పారు, అండ్ ఇండియా ఉందో లేదో కూడా తెలీదు. ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. అండ్ ఈ 2026 May 2nd అయితే మనకి ఆ ఎపిసోడ్ అయితే మన క్రంచ్ రోల్లో వరల్డ్ వైడ్గా అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ 3వ తారీఖు వచ్చే రూమర్స్ ప్రకారం ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ MHA అనౌన్స్ అయితే చేయబోతున్నారని వస్తున్నాయి. మేబీ లైక్ ఆల్రెడీ మనకు ఒక స్పిన్ ఆఫ్ షో ఉంది, మై హీరో అకాడమియా విజిలాంటస్ అని. దాని రిలేటెడ్గానే ఆల్రెడీ దాని రిలేటెడ్ అప్డేట్ వచ్చింది, సీజన్ 2 అనౌన్స్ చేశారు, సూన్ వస్తుందని చెప్పి మనకు 2026లో. మేబీ ఇంకేమన్నా స్పెషల్ మూవీస్ కానీ స్పిన్ ఆఫ్స్ కానీ అనౌన్స్ చేసే అవకాశం ఉందంట. సో చూద్దాం, వస్తే హ్యాపీ నేను. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే బ్లీచ్. సో 1000 Blood Arc Core 4 మనకి జూలై 2026కి అయితే షెడ్యూల్ అయింది అఫీషియల్గా. సో ఇది వచ్చేసరికి అయితే మనకి దీనికి సంబంధించి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది బ్లీచ్ ఫ్యాన్స్కి. సో మంచి పండగ అనమాట. సో చూద్దాం ఈసారి ఎలా ఉండబోతుందో బ్లీచ్. సో తర్వాత అప్డేట్ వచ్చేసరికి చైన్సా మ్యాన్. సో చైన్సా మ్యాన్ సీజన్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. లిటరలీ 1-2 years అయిపోతుంది, కానీ అనౌన్స్మెంట్ కూడా కనీసం అనౌన్స్మెంట్ రాలేదు మొన్నటిదాకా. సో మేబీ జంప్ ఫెస్ట్లో ఏమైనా ఇస్తారు అనుకున్నాను, ఎగ్జాక్ట్గా ఇచ్చారు. ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఒక కీ విజువల్ రిలీజ్ చేసి. సో మేబీ నేను ట్రైలర్ అనౌన్స్ చేస్తారేమో అనుకున్నా, బట్ ట్రైలర్ ఇవ్వలేదు. బట్ పర్లేదు, అనౌన్స్ అయితే చేశారు అట్లీస్ట్. సో అనౌన్స్ అయితే చేశారు, మనకు 2026లోనే ఉండబోతుంది. ఐ మీన్ 2026లో ఉంటుందో లేదో 2026లో ఉంటుందో లేదో తెలియదు. అనౌన్స్మెంట్ అయితే చేశారు. అది వచ్చేసరికి అసాసిన్ ఆర్క్ అనమాట. సో తర్వాత వచ్చేసరికి లుక్ బ్యాక్. సో లుక్ బ్యాక్ మీ అందరికి తెలిసిందే. అగైన్ దీన్ని ఆథర్ ఎవరున్నారో, చైన్సా మ్యాన్కి ఎవరైతే ఆథర్ ఉన్నారో వాళ్ళే. ఇది 1 shot మాంగా. సో దీన్ని అయితే యానిమే అడాప్టేషన్ చేసి ఒక మూవీ కింద చేశారు. మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది ఇండియాలో. ఇప్పుడు దానికి లైవ్ యాక్షన్ తీస్తున్నారని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో దానికి సంబంధించి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు జంప్ ఫెస్ట్లో. ట్రైలర్ అయితే బాగుంది చూడడానికి. 2026లోనే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. సో తర్వాత వచ్చేసరికి గాజకుట్టాన్. సో వన్ ఆఫ్ ద పాపులర్ మూవీ అనమాట, వన్ ఆఫ్ ద పాపులర్ యానిమే అనమాట 2025. సో దీని సీజన్ 2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సీజన్ 2 అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఇంకా రిలీజ్ డేట్ అవి ఏమి మనకి అనౌన్స్ అయితే చేయలేదు. సో ఇవి అనమాట ఇప్పుడు ఒక మెయిన్ అప్డేట్స్. సో ఇప్పుడు మనం వన్ పీస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వచ్చేసరికి వన్ పీస్ యానిమే ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి ఎగ్ ఐలాండ్ ఆర్క్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్ ఐలాండ్ ఆర్క్ నుంచి తర్వాత వచ్చేసరికి ఎల్బాఫ్ ఆర్క్. సో ఇది వచ్చేసరికి అయితే మనకి మేలో రిలీజ్ అవుతుంది, అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు దాని నుంచి అయితే ఒక చిన్న టేజర్ అటు ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు జంప్ ఫెస్ట్లో. సో మీరు చూడాలనుకుంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేసి చూడండి. సో మనం ఇక్కడ ప్లే చేయలేం కాపీరైట్ ఇష్యూస్. సో ఇదే అనమాట. సో అంతేకాదు ఇప్పుడు ఓడా కొన్ని అనౌన్స్మెంట్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మూవీ అనమాట. వన్ పీస్ నుంచి అయితే ఒక మూవీ వస్తుందని దాదాపు 2 to 3 years నుంచి వస్తున్నాయి రూమర్స్, లైక్ కొత్త మూవీ వస్తుందని. సో ఫైనల్లీ ఓడా అయితే అనౌన్స్ అయితే చేశారు. సో కాకపోతే ఇది మనకి అనౌన్స్ అయితే చేశారు, కానీ దీని రిలేటెడ్ ఏమి అప్డేట్స్ లేవు. సో దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి అయితే వచ్చినాయి అనమాట. సో మోస్ట్లీ మనకి ఏ అప్డేట్స్ దొరకలా అసలు దేని మీద అవుతుంది, ఏమేమి ఉంటాయి అని చెప్పి. మూవీ అయితే అనౌన్స్ అయితే చేశారు. అండ్ ఇంకోటి మూవీ లేట్ అవ్వచ్చు. సో అందరూ అనే ప్రకారం ఏంటంటే ఇది కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే దీన్ని కొంచెం మంచిగా యానిమేషన్ చేద్దాం అని చెప్పి అయితే అనుకుంటున్నారు అనమాట. సో ఆల్రెడీ ఇటు పక్కన మనకి సీజనల్ చేసేసారు దీన్ని. సో దీనికి ఉంది, అండ్ ట్రాయ్ కూడా ఇంకా మిగిలిన కొన్ని చిన్న చిన్న యానిమేషన్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది. సో ఇది కొంచెం లేట్ అవ్వచ్చు. అండ్ వస్తున్న రూమర్స్ ప్రకారం ఏంటంటే డ్రాగన్ బాల్ నుంచి కూడా లైక్ మేబీ ఏదైనా మూవీ రావచ్చు అని అంటున్నారు. సో డ్రాగన్ బాల్ కూడా ట్రాయ్ మీ అందరికీ తెలిసిందే. సో ఇన్ని హ్యాండిల్ చేస్తారా లేదా అని ఆలోచిస్తున్నాను నేను. సో చూద్దాం, మోస్ట్లీ అవుట్పుట్ గట్టిగానే ఇస్తారు, వన్ పీస్ కాబట్టి కాంప్రమైజ్ అవ్వరు. సో కొంచెం డిలే అవ్వచ్చు, మినిమం 1-2 years అయినా పట్టొచ్చు అని అనుకుంటున్నాను. సో చూడాలి, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వస్తే తప్ప మనకి తెలీదు. సో ఇదే అనమాట. సో తర్వాత వచ్చేసరికి అయితే మనకి వన్ పీస్ గురించి అయితే ఇంకొక బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారంట ఓడా. సో ఏంటంటే వన్ పీస్ మాంగాలో ఒక క్యారెక్టర్, సో మాంగాలో వచ్చేసరికి 2026కి అయితే ఒక ప్లేస్ని అయితే చూపిపోతున్నారు. సో అదే లాఫ్ టైల్స్ అనమాట. సో లాఫ్ టైల్స్ గురించి మాంగా రీడర్స్కి చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఓడా ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఎప్పుడైతే లాఫ్ టైల్స్ గురించి లైక్ వస్తుందో టాపిక్, సో దాంతో మీకు మోస్ట్లీ యానిమే అనేది ఎండ్ అయితే అయిపోతుంది, మీన్స్ స్టోరీ అయితే ఎండ్ అయితే అయిపోతుంది అని చెప్పి స్టోరీ ఎండింగ్ దగ్గరకు వచ్చేసిందని అయితే ఓడైతే చెప్పారనమాట. ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది.
సో అదనమాట. అంతేకాదు ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏదైతే వన్ పీస్ రీమేక్ మూవీ ఉంది కదా, మనకి నెట్ఫ్లిక్స్ అయితే విట్ స్టూడియోస్తో యానిమేషన్ చేపిస్తుంది. సో ఆ మూవీ కూడా అయితే ప్రజెంట్ ప్రోగ్రెస్లో ఉందని అయితే ఆయన అయితే చెప్పారు. సో అంతేకాదు వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 ఉంది కదా, చాపర్ రిలేటెడ్ టీజర్ అవన్నీ రిలీజ్ చేశారు. సో దాన్ని చూసి ఆయన ఒకటే మాట చెప్పారు, చాపర్ అయితే లుకింగ్ సో క్యూట్ అని చెప్పి. సో ఆయనకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నాకు కూడా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు నాకు అంత అనిపించలేదు, కానీ వీడియో టీజర్ చూసిన తర్వాత నాకు కూడా చాలా బాగా అనిపించింది. సీజీఏ బాగుంది, నెట్ఫ్లిక్స్ చెడదొబ్బలేదు. సో ఇది కూడా మనకి రిలీజ్ అవుతుంది. సో ఇవే అనమాట ఇప్పుడు దాకా వచ్చిన అప్డేట్స్. సో ఇందులో నేనైతే లైక్ బోరుటో గురించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఏమైనా అప్డేట్స్ వస్తాయేమోనని చెప్పి. కానీ ఒక్క అప్డేట్ కూడా రాలేదు. మినిమం రూమర్స్ కూడా ఏం లేవన్నమాట, అసలు ఎప్పుడు యానిమేషన్ వస్తుంది ఏంటని. వస్తున్న ప్రకారం అయితే 2027లోనే అంటున్నారు. సో మేబీ ఈ లోపు ఏమైనా అప్డేట్స్ వస్తే రావచ్చు. సో అప్డేట్స్ వస్తే నేను ఇంటిమేట్ చేస్తాను. సో ఇవి అనమాట జంప్ ఫెస్ట్లో వచ్చిన కొన్ని మెయిన్ అప్డేట్స్. సో ఈ వీడియో నేను ఆల్రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో, కానీ కుదరట్లేదు. అండ్ నాకు గొంతు కూడా కొంచెం బాగోలేదు, అందుకే చేయట్లేదు. అండ్ ఇప్పుడు మీకు గొంతు కొంచెం బొంగురుగా కూడా అనిపించవచ్చు లాస్ట్ వీడియోస్కి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక వీడియో వస్తుంది, ఏంటంటే టాప్ 10 తెలుగు డబ్స్ అండ్ తెలుగు లిస్ట్ అని చెప్పి. సో అది కూడా సోన్ చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాయన్ మీ తెలుగుని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.